పాలకుర్తి మండలం పెద్దంకమ్మ గుట్ట పెద్దయ్య చిన్న గుట్టగా మరి ఇక్కడ పంచపాండవులు ఎక్కడ లేని విధంగా ఇక్కడ నెలకొని ఈ ప్రాంతాన్ని ఈ రామగుండంలో ఉన్న ప్రతి పల్లెను ఇక్కడ ఉన్నట్టు నివసించే వారందరూ కూడా వారి యొక్క ఆశీర్వాదంతో ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఈ ప్రాంతం బాగుండాలని వారిని యావత్ రామగుండం ముఖ్యంగా ఈ పల్లె ప్రాంతాల ప్రజలందరం కలిసి ఘనంగా పట్టణాలు వేసుకొని పూజించడం జరిగింది. వారి యొక్క ఆశీర్వాదంతో వారి యొక్క దయతో ఖచ్చితంగా ఈ ప్రాంతంలో పాడి పంటలు మరి నేను నిరంతరం పోరాటం చేస్తున్నా. మామిళ్ళు మాకు కావాలని చేసే కార్యక్రమంలో మొదటగా బండలవాగు ప్రాజెక్టు నెలన్నర లోపల పూర్తి చేస్తాం. త్వరలోనే ఇతర ప్రాంతాల్లో పాలకుర్తి ఎల్లంపల్లి ప్రాజెక్టు అంటే ఇటు అందులపల్లి నుంచి మొదలుపెట్టుకుంటే రాణాపురం నుంచి మొదలుపెట్టుకుంటే రామారావుపల్లె, కొత్తపల్లి, పుట్టూరు, జయ్యారం, పాలకుర్తి, తక్కలపల్లి ఇతరత్ర దాదాపుగా కొన్ని వేల ఎకరాలు సాగు చేయడానికి నీళ్లు ఇచ్చే కార్యక్రమానికి కూడా ఇలా ప్రభుత్వం రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, శ్రీధర్ బాబు గారు మంత్రి గారు, ఇరిగేషన్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, అదేవిధంగా రామగుండంలో మట్టి విక్రమార్క గారు ఉప ముఖ్యమంత్రి, బొగ్గు గనులు, తర్వాత విద్యుత్ శాఖ మంత్రులు, ఫైనాన్స్ మంత్రులు కూడా వారే. కాబట్టి వారు మన ప్రాంతంలో నీళ్ళు ఇవ్వాలి, ప్రతి ప్రాంతానికి అక్కడ చదువుకున్న విద్యార్థులకు 800 పవర్ ప్లాంట్ కట్టి రామగుండంలో విద్యుత్ ప్లాంట్ తేవాలి. అదే మాదిరిగా ఎన్టీపీసీలో 3x800 రాష్ట్రానికి కరెంట్ అవసరం లేకుండా ఇక్కడ వద్దనుకున్నప్పుడు మరి నేను అభ్యర్థన వరకు నన్ను సమర్థించి శ్రీధర్ బాబు గారి యొక్క అభ్యర్థన వరకు మరి ముఖ్యమంత్రి గారు 3x800 కూడా ఇవాళ సహకారం చేయడం జరిగింది. ఆ దేవుల దయతో ఈ ప్రాంతంలో ప్రతి ఒక్క ప్రాంతానికి సస్యశ్యామలం చేయడానికి నిరంతరం నీళ్లు ఉండే విధంగా 2 పంటలే కాదు 3వ పంటకు కూడా అవకాశం వచ్చే విధంగా నీళ్లు ఏర్పాటు చేసే కార్యక్రమం చేస్తూ ఉన్నాం. దాంతోపాటు ఇప్పటికే కేవలం 6 నెలల కాలంలో 3 నెలలు మాత్రమే పార్లమెంట్ ఎన్నికల్లో పోయినా పాలన 3 నెలల్లో 100 నెల రోజుల పాటు అసెంబ్లీ కార్యక్రమం నడిచిన 2 నెలల్లో ఈ ప్రాంత అభివృద్ధికి దాదాపు 250 కోట్లు ఇచ్చి ఈ పల్లె ప్రాంతాల్లో పాలకుర్తిలో 15 కోట్లతో అభివృద్ధి కార్యక్రమాలు, 16 కోట్లతో, అదే మాదిరిగా అంతర్గాంలో ఇంకొక 15 కోట్లతో మరి అభివృద్ధి కార్యక్రమాలు గత 10 సంవత్సరాల నుంచి కూడా జరగని, గతంలో ఎప్పుడు జరిగిన విధంగా ఈ అతి తక్కువ కాలంలోనే ప్రారంభించడం జరిగింది. భవిష్యత్తులో ఇంకా ప్రతి ఒక్క ప్రాంతానికి రోడ్లు, డ్రైనేజీలతో పాటు రైతుకు సంబంధించిన ప్రతి కార్యక్రమం చేస్తాం. ప్రధానంగా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు రైతులను ఆదుకోవాలనే ఒక సంకల్పంతో గతంలో కాంగ్రెస్ పార్టీ హయాంలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు రైతు రుణం మాఫీ చేస్తే ఈరోజు రాష్ట్రం అప్పుల పాలైనా కూడా కనీవిని ఎరగని రీతిలో దేశం ఎన్ని కష్టాలున్నా ఖచ్చితంగా రైతును ఆదుకోవాలి, రైతు రుణాల రైతు ఏదైతే పండించిన పంటలపైన రుణాలు తీసుకున్నారో అవి మాఫీ చేయడానికి 2 లక్షల రూపాయలు ఇలా మాఫీ చేయడం వల్ల ప్రతి ఒక్క రైతు ఇలా సంతోషంతో రేవంత్ రెడ్డి గారి పాలనలో ఇచ్చిన మాట 5 గ్యారెంటీతో పాటు రైతు రుణం మాఫీ జరుగుతుంది. ఈ రాష్ట్రం బాగుండాలంటే కేవలం కాంగ్రెస్ పార్టీ ద్వారానే జరుగుతుంది. రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఇవాళ ప్రతి రైతు ఇవాళ మంచి క్షేమం, రైతు సంక్షేమం కోరుకునే రాజ్యం ఏదంటే ప్రజాపాలన జరుగుతుందంటే కాంగ్రెస్ పార్టీ అని చెప్పి ఈరోజు ప్రతి ఒక్కరు కూడా సహకరిస్తూ మాతో పాటు కథం గడపడానికి అనేక మంది ఈరోజు కాంగ్రెస్ పార్టీలో జరిగింది.
మరి ఇక్కడ చూస్తూ ఉన్నాం, మీరు కూడా చూస్తూ ఉన్నారు. ప్రతి ఒక్కరు కూడా మమ్మల్ని ఆశీర్వదిస్తూ ఆ దేవదేవుని ప్రార్థిస్తూ ఉన్నాం. పంచ పాండవులు ఇక్కడ ఉన్నారు. మరి వారి సాక్షిగా వారి ఆశీర్వాదం ఈ ప్రాంతం కలకలలాడడానికి, ఎలాంటి సమస్య లేకుండా ఉండడానికి ఈ ప్రభుత్వం సిద్ధంగా ఉంటుందని తెలియజేస్తా ఉన్నాం. For more videos like this, subscribe Big TV channel.